నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం. సామాజిక టీఆర్ఎస్ న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కీలక తీర్మానాలు. క్యాతనపల్లి చైర్పర్సన్ ఎన్నిక కేసులో కోర్టుకు హాజరైన బాల్క సుమన్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసు అని ఆరోపణ. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే మీ సంగతి చెప్తాం. కాంగ్రెస్ కి సిపిఐ కూనంనేని వార్నింగ్. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో పలు కీలక తీర్మానాలు చేశారు. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, వికలాంగులకు సంబంధించిన పలు డిమాండ్లను ప్రస్తావించారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే వరకు కలిసి వచ్చే వారితో దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తామని సభలో ప్రకటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. ట్యాంక్ బండ్ పై జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ కోసం కేటాయించిన నిధులను వారి అభ్యున్నతికే వినియోగించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించాలని, డీలిమిటేషన్తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానించారు. ముస్లింల ఆర్థిక స్వావలంబన కోసం చర్యలు తీసుకోవడంతో పాటు వక్ఫ్ బోర్డు చట్టం తీసుకురావాలని కోరారు. సిక్కులు, క్రిస్టియన్ల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్జెండర్లకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వికలాంగులకు పెంచుతామని ప్రకటించిన పెన్షన్లను వెంటనే పెంచాలని కోరారు. స్థానిక సంస్థల్లో కోఆప్షన్ సభ్యుల పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని సభలో తీర్మానించారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన దేశవ్యాప్తంగా బీసీ శక్తులను కలుపుకొని ఉద్యమిస్తుంది. ఓకేనా? ఓకే అంటే సపట్లు కొట్టాలి. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వలేదు కాబట్టి భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి, ఆయనకు పద్మభూషణ్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు దక్కాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలి. ప్రతి రూపాయి ఎస్సీల అభ్యున్నతి కోసమే ఖర్చు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించేలా మేం పనిచేస్తాము. మైదాన ప్రాంత గిరిజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా మా పార్టీ తీర్మానం చేస్తుందని మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నాం. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసు బనాయించిందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన మంచిర్యాల జిల్లా కోర్టులో హాజరయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తనపై కేసు నమోదు చేశారని బాల్క సుమన్ తెలిపారు. అయితే ఈ కేసు వెనక రాజకీయ కక్ష సాధింపు ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తోందని బాల్క సుమన్ విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకుల గొంతు నొక్కేందుకు అక్రమ కేసులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదని బాల్క సుమన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ వ్యవహారంలో తనపై నమోదైన కేసులో న్యాయపరంగా పోరాడుతానని బాల్క సుమన్ తెలిపారు. ఇతర మా నాయకులంతా కూడా 25 మందిని ఈరోజు కోర్టుకు హాజరైన ఈ సందర్భంగా నేను మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీ దౌర్జన్యాలతోని, మీ దుర్మార్గాలతోని, మీ గుండాగిరితోని ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో కూని చేస్తామంటే ఇక్కడ భయపడేటోళ్ళు, బెదిరేటోళ్ళు ఎవరు లేరు. డెఫినెట్గా మీరు ఎంత నిర్బంధం విధించినా, మీరు ఏం చేసినా కూడా ఈ ప్రాంతం ప్రజల పక్షాన, రైతుల పక్షాన కానీ, యువకులు, విద్యార్థుల పక్షాన కానీ,
సింగరేణి కార్మికుల పక్షాన ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల గతంలో పనిచేసినటువంటి బిడ్డలుగా ఈ ప్రాంత పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, కొట్లాడతాం, గట్టిగా ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడతాం. ఆ క్రమంలో ఎన్ని కేసులైనా ఎంత నిర్బంధమైనా డెఫినెట్గా మేము ఎదుర్కొంటాం. అన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు ఉన్నాయి. ఈ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఈ కాంగ్రెస్ మంత్రి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కేసుల పేరిట ఎట్లా వేధిస్తూ ఉన్నారు, ఎట్లా దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ ప్రాంత ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. మొన్న కూడా గతంలో నేను సింగరేణికి సంబంధించి సింగరేణి సంస్థ పరిరక్షణ, సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి నేను మాట్లాడితే పోరాటాలు చేయాలని చెప్తే ఆనాడు నన్ను అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 27 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉంచారు. మిత్రపక్షమైన కాంగ్రెస్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని తక్కువ అంచనా వేయొద్దని, అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కమ్యూనిస్టులను తక్కువగా అంచనా వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. మొక్కే కథ అని పీకేద్దామనుకుంటే పీక కోస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్ తో స్నేహధర్మానికి కట్టుబడి ఉన్నామని, అయితే తమను అవమానిస్తే మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. తమను వీడితే కాంగ్రెస్ ని కాపాడేవారు ఎవరు ఉండరంటూ వ్యాఖ్యానించారు. మీ శిలాఫలకాన్ని మీరే పెట్టుకున్నట్టే మీ శవపేటికను మీరే తయారు చేసుకున్నట్టు అవుతుంది అంటూ కాంగ్రెస్ ని ఉద్దేశించి కూనంనేని హెచ్చరించారు. కమ్యూనిస్టులు 10 మందే ఉన్నారని తక్కువ అంచనా వేయొద్దని, అవసరమైతే తమ బలాన్ని ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నప్పటికీ తమ పార్టీ ఆత్మగౌరవం, రాజకీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో కూడా సిపిఐ తరపున పోటీ చేస్తామని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఉంటారు ప్రజలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంతకాలం పేదవాడి తరపున నిలబడుతుంది. రేపు పినపాకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, మొక్కే కదని పీకితే పీక కోస్తామని. మొక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేం, మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటాలకు మారిపోయారు కమ్యూనిస్టులు. పేద ప్రజలకి ప్రతిరూపం కమ్యూనిస్టులు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఉండే జెండా ఎర్ర జెండా. అందువల్ల రేపు భవిష్యత్తులో ఎక్కడో ఇలా తెలవదు. అవసరమైతే పినపాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటాం. ఈ నెల 11న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నార్లపూర్కి రానున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ వెంట లక్షలాది మంది రైతులు తరలివచ్చే అవకాశం ఉందని అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను వెంటనే ఆన్ చేసి నిరవధికంగా నడపాలని నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను మరో 200 రోజుల పాటు నడిపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నీటి లభ్యత ఉన్న సమయంలో పంపులను పూర్తి స్థాయిలో వినియోగించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా మోటార్లు ఆన్ చేసి కొద్ది రోజులకు మళ్లీ ఆఫ్ చేస్తామంటే కుదరదని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పంపులను నిరవధికంగా నడిపి రైతుల పొలాలకు నీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేఎల్ఐ పంపులను, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలకు రోజులు నడపడానికి అవకాశం ఉంది. గత చరిత్ర మొత్తం తీయండి. మీరు ఈ పంపులు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 7-8 ఏళ్ల ట్రాక్ మొత్తం తీయండి. ఆస్కారం ఉంది. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ పనిచేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్ని స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు.
లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమైతుందిలే ఏమో, మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏమేమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి. తక్షణం నీళ్ళను వదలండి. ప్రజల ఆందోళన బాట పట్టేటువంటి ఆగత్యం కల్పించకండి. జై తెలంగాణ. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూసుమంచి మండలం ఈశ్వర మాదారం గ్రామంలోని చౌకధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి లబ్ధిదారులకు 3 నెలల ఉచిత సన్నబియ్యాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని ప్రజలు వినియోగించకుండా విక్రయించడం లేదా రీసైక్లింగ్ అక్రమాలకు గురి కావడంతో ప్రభుత్వ ధనం తీవ్రంగా వృధా అయ్యేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం ఎంతో నాణ్యంగా ఉండటంతో లబ్ధిదారులే స్వయంగా వండుకొని తింటున్నారు. రేషన్ దుకాణాల్లో ఒక్క గింజ తక్కువ వచ్చినా డీలర్లను ప్రశ్నించే స్థాయికి ప్రజల్లో చైతన్యం రావడం శుభ పరిణామమని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికి ప్రతి నెల 6 కేజీల సన్నబియ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి మీకు తెలిసిందే. దీనివల్ల ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలతో పాటు పేదవాళ్ళు కూడా గతంలో పేరుకి బియ్యం తీసుకున్నా అవి తినగలిగే వాళ్ళు కాదు. ఎందుకంటే దొడ్డి బియ్యం, ఎప్పుడో పాత బియ్యం, ఇబ్బంది పడేవాళ్ళు. ఈనాడు ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో సన్నబియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఒక్క గింజ తక్కువ డీలర్ కనుక ఎక్కడన్నా ఇచ్చినా నా ఆడబిడ్డలే ఆ డీలర్ గారిని నిగ్గదీసి ఆ బియ్యాన్ని వాళ్ళు తీసుకుంటున్నందుకు సంతోషం. నా ఆడబిడ్డల ఆనందమే ఈ రాష్ట్ర ఆనందంగా ఈ ప్రభుత్వం భావిస్తుందని తెలుపుకుంటూ మీరు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. హన్మకొండ జిల్లాలో ఇంటర్ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, ఏబీఎస్ఎఫ్ నాయకులు భారీ ర్యాలీగా తరలివచ్చి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వెంటనే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కనీసం మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అవసరమైన సదుపాయాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. స్కాలర్షిప్లు సకాలంలో అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు చదువులకు దూరమై డ్రాపౌట్లుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని ఏబీఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. విద్యార్థులపై అధిక ఫీజుల భారాన్ని తగ్గించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలను వెంటనే గుర్తించి వాటి అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ స్కాలర్షిప్ల విడుదలతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె కృషాంక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2025 నవంబర్లో 1 కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు చీరల పంపిణీ ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. కంటోన్మెంట్లోని ఓ వర్క్షాప్లో ఇందిరమ్మ చీరలను నిల్వ ఉంచారని, సరైన సంరక్షణ లేకపోవడంతో వాటిని ఎలుకలు కొరుకుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన చీరలను ఇలా నిర్లక్ష్యంగా నిల్వ ఉంచి వృధా చేయడం ఎందుకని ప్రశ్నించారు. మహిళలకు చీరలు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుందా లేక ఉద్దేశపూర్వకంగానే పంపిణీ చేయడం లేదంటూ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందిరమ్మ చీరల నిల్వ పంపిణీపై స్పష్టత ఇవ్వాలని మన్నె కృషాంక్ డిమాండ్ చేశారు. ప్రజాధనం వృధా కాకుండా చీరలను అర్హులైన మహిళలకు వెంటనే పంపిణీ చేయాలని కోరారు. నవంబర్ 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని మహిళలకు అందరికి కూడా ప్రకటన చేశారు. ఇవాళ మనం ఉన్నది ఆగస్టు 2026లో కంటోన్మెంట్ లో ఉన్న వేల మంది
మహిళలకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు. ఇవాళ ఇంద్రమ్మ చీరలు అని చెప్పి ఫస్ట్ ఏమో ఏం చేసిర్రు, కేవలం మహిళా గ్రూపులకే ఇస్తాం, మహిళలకు అందరికి ఇవ్వమని చెప్పి. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే కంటోన్మెంట్ లో మహిళలకు ఇవ్వకుండా నెలల నుంచి ఇవాళ ఎలుకలు కొట్టేసే విధంగా కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేల ఇంద్రమ్మ చీరలను తెచ్చి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడం జరిగింది. కొన్ని వేల చీరలు ఇక్కడ పెట్టేసిర్రు, ఎలుకలు కూడా కొట్టేస్తున్నాయి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో మరి మహిళలకు ఇవ్వాల్సిన చీరలను ఇవాళ ఎందుకు ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టిరని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాము. మహిళలు వద్దంటున్నారా? మహిళలు తీసుకుంటలేరా? లేదు మీరు పంపిణీ చేస్తలేరా? ఎందుకు పెట్టిరు వీటిని? కొన్ని నెలల నుంచి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడానికి కారణం ఏంటిది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ని 50 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ని మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే పార్క్ లోని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి పార్క్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతిని ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన పార్క్, వాకింగ్ ట్రాక్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఆధునిక వాకింగ్ ట్రాక్లు, పచ్చని వాతావరణం, విశ్రాంతి కోసం అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా గాంధీ పార్క్ లో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు కళావేదికను అభివృద్ధి చేస్తామని, మహాత్మా గాంధీజీ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లతో ఈ పార్క్ ను ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పట్టణానికి మరింత అందాన్ని తీసుకొచ్చేలా గాంధీ పార్క్ అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. 60 కోట్ల రూపాయలతోటి గాంధీ పార్కు, ఇది గతంలో కూరగాయల మార్కెట్ ఉండే, కూరగాయల మార్కెట్ను కూడా మార్కెట్ యార్డ్లోకి షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక రన్నింగ్ ట్రాక్, అదేవిధంగా లైట్లతోటి చాలా ఆహ్లాదకరంగా చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారు ఏదన్నా రిలాక్స్ అవ్వాలన్నా, కొంచెం విశ్రాంతి తీసుకోవాలన్నా ఒక మంచి పార్క్ కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో మన మహబూబాబాద్ పట్టణ వాస్తవ్యుల కోరిక. ఆ కోరిక మేరకు మేమిక్కడ ఈ పార్కును, గాంధీ పార్కును డెవలప్మెంట్ కొరకు దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఇక్కడ ట్రాక్ వేసి డెవలప్ చేసుకొని శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఇక్కడే జరుపుకోవడానికి వీలుగా ఈ డాష్ను కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం, సామాజిక టీఆర్ఎస్ న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కీలక తీర్మానాలు. క్యాతనపల్లి చైర్పర్సన్ ఎన్నిక కేసులో కోర్టుకు హాజరైన బాల్క సుమన్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసు అని ఆరోపణ. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే మీ సంగతి చెప్తాం, కాంగ్రెస్ కి సిపిఐ కూనంనేని వార్నింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.